సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే లింగమూర్తి మృతి చెందాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కేసు వేశాడు నాగవెల్లి రాజలింగమూర్తి. లింగమూర్తి హత్యతో భూపాలపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్యకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య గురయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి ఎప్పుడైతే దాడి జరిగిందో ఘటనా ప్రదేశంలోని లింగమూర్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కేసు వేశాడు నాగవెల్లి రాజలింగమూర్తి. అయితే లింగమూర్తి వేసిన పిటిషన్కు సంబంధించి అక్కడ పోలీసులు వెంటనే స్వీకరించిన సందర్భం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1.35 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పిల్లల అంశంగా ఇవన్నీ కూడా అక్రమాల మీద కేసీఆర్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో 2023 అక్టోబర్లో కేసు వేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ స్థానిక మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు రాజలింగమూర్తి. ఆ తర్వాత శాసనసభ్యులకు సంబంధించి విచారణ నేపథ్యంలో నిర్ణీత న్యాయస్థానానికి సంబంధించి దాని అధికార పరిధాంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టు కూడా దీన్ని తిరస్కరించిన పరిస్థితి. అయితే రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ అలాగే ఇతరులకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అంటే మరి ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేసీఆర్తో పాటు మరి కొంతమందికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ అలాగే ఇతరులకు సంబంధించి హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్ సంబంధించి స్వీకరించడానికి జిల్లా కోర్టు నిర్ణయం తీసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది.